కాస్త 8-9 అవగానే ఏమవుతుంది చెప్పండి, ఆవిరైపోతుంది, కనబడుతుంది కనబడదు. మా నాన్నగారు పరిచయ కాలంలో ఆ ఎక్సెల్ మీద మా నాన్నతో పాటు పరిచయకి పోతున్న క్రమంలో డ్రైవింగ్ చేసి నేను ఆ ఎక్సెల్ నడిపేది. మా నాన్నగారు అనుకునేవాడు. పొద్దున 4:30కే లేపేవాడు. కోరపల్లిలో ప్రార్థన ఉంది, తాళూరులో ప్రార్థన ఉంది. బేబీ దేవుడి చిత్తమైన ఏమైనా ఆ కోరపడానికి వచ్చినట్టు ఉంది. వాళ్ళు వచ్చామా ఒకసారి పైకి. ఆమె నాన్నగారు విశ్వాసరాడు. ఒక అన్యుల కుటుంబం నుంచి రక్షణ పొందింది. మీ ఇంటికి నాన్నగారు ఎన్నింటికి వచ్చేవాడమ్మా? పొద్దున్న చీకటితో, అవునా కదా, మంచుతో చేతులు గ్లౌస్ వేసుకుని ఎదురుపోయాడు. కూర్చో. అప్పుడు నేను అనేవాడిని, నాన్న మరి మంచు పడుతుంది కదా, కాసేపు అక్కడ వెళ్తే ఎలా ఉండేది? మంచు ఉండేది, కాసేపు పోతుంది. మంచుని బట్టి మన భక్తి ఆగిపోకూడదు. మన భక్తి ఎలా ఉండకూడదు, ఎప్పుడు చూస్తున్నా ఒక నికాసైన భక్తి మనకు ఉండాలంటే. ఆమె మంచు ఆవిరైపోయినట్టు భక్తి ఉండకూడదు. కొంతమంది జీవితాలండి ఎలా ఉండేది సార్, బాప్టిజం తీసుకున్న కొన్ని దినాల్లో తొలి దశలో అబ్బా వారి భక్తి చూస్తే